ఆయన మనల్ని ప్రేమించడమే దీవెనండి. యేసయ్య అందుకే ఆ పాట రాసింది, నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో అంచేత కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన. ఏమి సాహిత్యం! ఎక్కువగా అట్లా ప్రేమ అనే పెడతా ఉంటారు. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి. విన్నారా పాట? ఫిమేల్ వర్షన్ విన్నారా? నా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు లైవ్ వస్తూ ఉంటాయి. నాకు ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్టాక్ లేదు, ఎక్స్ లేదు, MNOPQRSTW లేదు, పిండాకుడు కూడా లేదు. ఉన్నదల్లా ఒకే ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ మాత్రమే. చాలామంది నా పేరు మీద వెతుకుతున్నారట. నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన నా సంస్థ పేరు ఉంటుంది, హోసన్నా మినిస్ట్రీస్ RJY. మాట్లాడితే మందా? హోసన్నా మినిస్ట్రీస్ RJY. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఇష్టపడండి, అందరికీ షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, నా మనసంతా నీవే. కుడివైపునున్న దొంగని గురించి రాసిన మాట ఇది. ఆ కుడివైపునున్న దొంగని యేసు ప్రభు ప్రేమించడానికి ఏమైనా మానవత్వం ఉందా? లేదు లేదు. అని ప్రేమించి సిలువ చాటును దాచిపెట్టి, నేడు నీవు నాతో కూడా పరదే. కొన్ని ఈ ఊహల్లో పెట్టుకొని రాస్తూ ఉంటాం. అవి సందర్భం వచ్చినప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్